నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నల్గొండ జిల్లాలో బురిడిబాబా అరెస్ట్ ఆశ్రమం పేరుతో అసాంఘిక కార్యకలాపాలు ఉపాధి హామీ బిల్లులపై మరో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన టీడీపీ పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ కృష్ణా నదికి పెరిగిపోతున్న వరద ఉధృతి ప్రకాశం బ్యారేజ్ కు సుమారు 5 లక్షల క్యూసెక్ల వరకు వరద నీరు జనగామలో రాష్ట్ర కుమ్మర సంఘం కార్యవర్గ సమావేశం 107 జీవోను వెంటనే అమలు చేయాలన్న కుమ్మర సంఘం నేతలు ఇక డీటెయిల్స్ చూస్తే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బాబా అవతారం ఎత్తాడు పిఏపల్లి మండలం ఆజ్మాపురంలో 10 ఎకరాల స్థలంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని కొంతకాలంగా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు హోమాల పేరుతో మోసాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది రోగం నయం చేస్తానని చెప్పి బురిడిబాబా భక్తుల నుంచి లక్షల్లో వసూలు చేసినట్లు సమాచారం ఓ యూట్యూబ్ ఛానల్ వేదికగా భక్తులను ఆకర్షిస్తున్నాడు ఓ బాధిత మహిళ ఫిర్యాదుతో నకిలీ బాబా భాగవతం బట్టబయలైంది టాస్క్ ఫోర్స్ పోలీసులు బురిడిబాబా విశ్వ చైతన్యను అదుపులోకి తీసుకొని అతని నుంచి నగలు కోట్ల విలువ చేసే ల్యాండ్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు బాబా మోసాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు రోజు చాలా మంది ఇల్లీగల్ గా కార్లు వస్తున్నాయి యంత్రాలు తాయెత్తులు కడుతున్నారని మాకు రీసెంట్ గా తెలిసింది దానికి సంబంధించి ఊర్లో కూడా మేము చాలా మంది అనుకున్నాము ఇంకో ముఖ్య విషయం ఏంటంటే టెంపుల్ మహాయంత్రం పెట్టే సమయంకి గ్రామ పురోహితులైన డేరం కిషన్ శర్మ గారు వెళ్ళి గ్రామ పురోహితుడు నేను చేస్తాను అక్కడ అని తను అడగగా నాకు హక్కు ఉంది నేను చేస్తానని అడగగా నువ్వు చేయడానికి వీల్లేదు నీకు సంబంధం లేదు అని తనని గట్టిగా బెదిరించి వాదించడం జరిగింది హైదరాబాద్ అతని వాళ్ళ పురోహిత సంఘం అధ్యక్షుని తీసుకెళ్లి మాట్లాడినా కూడా మీకు సంబంధం లేదు మీరెవరని వాళ్ళని గెంటేయడం కూడా జరిగిందని మాకు పురోహితులు చెప్పడం జరిగింది తర్వాత ఆ ఓపెనింగ్ తర్వాత ఎవరిని వాళ్ళని అక్కడికి రానియకపోవడము ఈ యంత్రాలు కొరియర్లో పార్సల్ చేస్తున్నారనే విషయం మాకు రీసెంట్గా తెలియడం జరిగింది ఈలోపే మేము తనని అడుగుదామనే లోపే ఎవరు మహిళా పిటిషన్ వల్ల టాస్క్ ఫోర్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకొని తనని పట్టుకెళ్ళడం జరిగిందని మాకు అందిన సమాచారం ఇక తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢ శ్రావణ మాసంలో జరిగే బోనాల పండుగ యొక్క విశిష్టత గురించి శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామి వారి ప్రియ శిష్యులు యాదాద్రి దేవస్థానం సిద్ధాంత శిరోమణి పంచాంగకర్త శ్రీ శ్రీ కృష్ణమాచార్య గురువు తమ మాటల్లో తెలియజేశారు శాస్త్రీయతను పూర్వం పెద్దలు ఆచరించారు పెద్దలు ఆచరించిన దాన్ని అందరూ ఆచరించడం అనేటువంటి అనేది అదొక సాంప్రదాయంగా వస్తున్నటువంటి దేవతను ఆరాధించడం అనేటువంటిది ఒక శాస్త్రీయత దానికి ప్రత్యేకంగా పురాణంలో ఏం చెప్పబడింది అక్కడేం చెప్పబడింది అనేటువంటి వివరం కంటే పురాణంలో ఎక్కడైనా ఒక దగ్గర అమ్మవారిని అర్చించమని చెప్పబడి ఉంటుంది కదా అందువల్ల అంటే ఈ ఆషాఢ మాసంలో తొలి ఏకాదశికి సమస్త జనాల్ని రక్షించడానికి స్వామి యోగ నిద్రలోకి వెళ్తాడు అప్పుడు ఈ లోకానంతా రక్షించడానికి అమ్మవారికి బాధ్యతలు అప్పగిస్తారనమాట ఆ అమ్మవారు అనేక రకాలుగా అనేక రకాలుగా అమ్మవారు వస్తూ ఉంటుంది అంటే అనేక రూపాలలో ఆ రూపాలలో వచ్చినప్పుడు ఇది కూడా ఒక రూపంగా వస్తుంది అన్నమాట అది పురాణాల్లో ఇప్పుడు ఇతిహాసాల్లో చెప్పినట్టుగా పూర్వం చేసిన విధంగానే చేస్తున్నారా ఏమైనా బోనాలు మార్పు చెందిందా
మార్పు చెందంటే ఇప్పుడంతా అనేక రకాల అలంకారాలు, అనేక రకాల వైభవాలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. క్రమేపీ ఎట్లా అర్చించడము అనేది ప్రధానం కాదు, అర్చించామా లేదా అనేది ప్రధానం కూడా. అయితే భక్తి పెరుగుతోంది, భక్తిలో అనేక రకాల ఆడంబరాలు పెరుగుతున్నాయి. అయితే పూర్వం ఇన్ని ఆడంబరాలు లేవు, ఇప్పుడంతా కూడా ఆడంబరాలు ఎక్కువైపోయాయి. అప్పుడు ఒక సాంప్రదాయంగా అంటే ఇంతే, ఇది ఇలాగే చేయాలి అనేటువంటి ఒక నియమాలు ఉండేవి. ఇప్పుడు కొంచెం ఆడంబరాలు పెరిగాయి, దానికి ఇప్పుడు వచ్చే డిస్కో డ్యాన్స్లని, ఆ డ్యాన్స్లని, ఈ డ్యాన్స్లని పెడుతున్నారు. కానీ పూర్వం అట్లా డ్యాన్సులు కాదు, కానీ అదొక రూపంగా ఉండేది, దానికి ఒక విధానంగా వచ్చేది, అంతే తేడా. కానీ కొంత తేడా కనబడుతుంది. రక్షించమని కోరుకునేటువంటి ఒక విధానం. అందువల్ల అందరూ కూడా ఈ సమయంలో మొట్టమొదటిగా మహంకాళి సందర్భంగా మహంకాళి బోనాలని, గోలకొండ బోనాలని ఈ విధంగా ఆచరిస్తూ ఉంటారు. ఊర్లల్లో మాత్రం శ్రావణ మాసం వచ్చిన తర్వాతే ఊర్లల్లో మొదటి వారం అని, రెండో వారం లేదా మూడో వారం, ఇట్లా ఈ 4 వారాల్లో శ్రావణ మాసం మొత్తంలో చివరి అమావాస్య రోజు దాకా ఈ బోనాలను నివేదించి అర్చిస్తూ ఉంటారు. పొలాల అమావాస్య అంటారు అన్నమాట. చివర ఆ పొలాల అమావాస్య రోజు పోచమ్మకి వాటికి సంబంధించి నివేదనలు సమర్పిస్తూ ఉంటారు. ఈ చుక్కల అమావాస్య అని ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యని చుక్కల అమావాస్య అంటారు. అన్నీ చుక్కల్లాగా పుడుతూ ఉంటాయని, ఆ పొలాల అమావాస్యకేమో అన్నీ కూడా వెళ్ళిపోతాయి అని, ఆ పొల్లుగా రాలుతాయి అంటారనమాట. అంటే రాలిపోతాయి, అవన్నీ కూడా వెళ్ళిపోతాయి అని. అందువల్ల వాటి నుండి రక్షించడానికి గ్రామదేవతను రక్షిస్తారు. ఇక మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట ఎక్సైజ్ సర్కిల్లో దండపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు ఆకుల శ్రీనివాస్ గౌడ్ను లక్షెట్టిపేట ఎక్సైజ్ సిఐ సాయిబాబా బృందం పొలం పనులు చేసుకుంటున్న గీత కార్మికులు అకారణంగా అరెస్టు చేసి లాకప్ డెత్ చేయడం జరిగింది. అకారణంగా అరెస్టు చేసి మనిషి ప్రాణాలని తీసిన సిఐ సాయిబాబాను కఠినంగా శిక్షించాలని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న గౌడజన హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు అమరవాణి నర్సాగౌడ్ బాధిత కుటుంబాలతో కలిసి ఎక్సైజ్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు, గీత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తుప్పు దుమారం అంటుకున్నట్టు ఏం పెట్టి కొట్టిరు, ఏం బట్టి వత్తిరు, గల్ల బట్టి కచ్చిరు, కొట్టిరు సార్, బాగా కొట్టిరు సార్. మా మామను పొల్లు కొట్టిరు సార్, ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. మా మామకు రోగం నొప్పి పరిపి ఇప్పటికి ఏ రోగం నొప్పి లేదు సార్. మా మామకు అది మట్టో ఏం బట్టి గుంజు కచ్చిరో, ఎట్లా గుంజు ఏం వాటి చేసిరో తెలియదు సార్. మా మామకు ఎలాంటి రోగం లేదు సార్. ఆయన బీడి కూడా తాగాడు, కళ్ళు కూడా తాగాడు సార్. మా మామ కూడా తాగుతా ఏం మనిషి దేశం అంతా పెట్టి సార్ తెలియలేదు సార్. ఒక 4-5 సార్లు ఫోన్ చేసినా సార్ నా భర్త చెల్లుకు. మరి నేను తీసుకొచ్చినా మీ భర్తను, నువ్వు ఆధార్ కార్డు పట్టుకుని రమ్మని చెప్పాలి కదా సార్. తట్ట చేతులకు ఇవ్వడమేంటి సార్, ఫోటోలు తీయడమేంటి సార్, వచ్చేసరికి నా భర్త బాడీ ఉండడమేంటి సార్. నా భర్తను ఏ రకంగా తీసుకొచ్చారో నాకు ఆ రకంగా చెప్పాలి. ప్రాణం కావాలి. ఆ ఫోన్ ఎవరు చేస్తే ఒత్తిడి చేస్తే వచ్చి పట్టుకున్నారో నా భర్త విషయంగా వాళ్ళు కూడా రావాలి. దయచేసి నాకు ప్రాణంతో తీసుకొచ్చి ఇచ్చుడు కావాలి. నా పిల్లల కోసం మేము అప్పులు చేసి పెళ్లిళ్ళు చేసినాం. మేము ఎలాంటి పరిస్థితులు ఉన్నామంటే చెప్పలేనంత దరిద్ర పరిస్థితులు ఉన్నాం సార్. చేనులు నుండి తీసుకుపోయి ప్రిన్సిప్ లెక్క తీసుకుపోయి తట్టలకు చేతులు ఇచ్చి ఫోటోలు తీసి అనవసరంగా నా భర్తను తీసుకొచ్చి జైళ్ళకు తీసుకొచ్చి ఆధార్ కార్డులు తెప్పటి ఫోన్లు చేస్తే నేను వేరే వాళ్ళకి బావాళ్ళకి చేస్తే నేను ఆధార్ కార్డులు పట్టి వచ్చేసరికి నా భర్త డెడ్ బాడే ఉంది సార్. ఏముంది, సర్పంచ్ దగ్గరకు పోయినా అందరికి తెలిసిన వాళ్ళ దగ్గర కూడా పోయి ఫోన్ చేస్తే సార్ ఎవరు కూడా ఏ ఒక్కరు కూడా ఫోన్ లేదు, మా దగ్గర నెంబర్ లేదమ్మా అని చెప్పడమే ఇట్లా జరిగింది సార్. ఆ 2-3 గంటల దాకా నా భర్తను ఎంత హింసించిరో జంగల్లా, మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఎంత హింసించిరో, ఏమున్నాయని చూపెట్టమన్నారో. నా భర్త దొంగ అయితే శిక్షించాల్సింది పోయి ప్రాణం తీయమని ఏ చట్టం ఇచ్చింది, ఏ న్యాయస్థానంలో ఉంది? ఇది నాకు కావాలి సార్.
నా భర్త నాకు కావాలంతే. నేను కోరుకునేది ఒకటే, నా భర్త నాకు తెచ్చియాలి, నా పిల్లల బాగోగులు నా బాగోగులు. నా పేరు అమరవేర్ నర్సాగౌడ్. నేను గౌడజన హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు. హైదరాబాద్ నుండి రావడం జరిగింది. ఈరోజు మంచిర్యాల జిల్లాలోని లక్షపేట సర్కిల్ ఎక్సైజ్ సర్కిల్లో లక్షపేట మండలంలోని దౌడపల్లి గ్రామంలో ఈరోజు ఉదయం పొద్దున తోటలో పనిచేస్తున్నటువంటి ఆకుల శ్రీనివాస్ గౌడ్ను 45 సంవత్సరాలటువంటి ఒక గీత కార్మికుడిని గతంలో గుడుంబ పెట్టిండని చెప్పి ఆ ఆరోపణలపై ఇక ఉపాధి హామీ బిల్లులపై టీడీపీ మరో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా వెంటనే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కోరారు. 175 నియోజకవర్గాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇవ్వనున్నారని టీడీపీ శ్రేణులు తెలిపారు. ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారికి దండ వేసి ఘనంగా నివాళులు అర్పించాం. దాంతోపాటుగా మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా కక్ష సాధింపు వైఖరితో నిలిపివేసినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు 2500 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేసే సద్బుద్ధిని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రసాదించాలని చెప్పి కోరుతూ మహాత్మా గాంధీ గారికి ఇప్పుడు విజ్ఞాపన పత్రం మేము ఇచ్చాం. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. కేంద్ర ప్రభుత్వం ఆ నిధులని ఆ బకాయిల్ని చెల్లించేయమని చెప్పి ఎప్పుడో సంవత్సరం పైన అవి పంపించి రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ ఆ నిధుల్ని దారి మళ్లించి రాష్ట్ర ప్రభుత్వం తన సొంత అవసరాలకి సొంత పథకాలకి ఆ నిధుల్ని వాడుకోవటం జరిగింది. దీనివల్ల గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసి స్కూళ్లు కట్టి ప్రహరీ గోడలు కట్టినటువంటి డ్రైన్లు కట్టినటువంటి మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. లక్షలాది రూపాయల అప్పులు తీసుకొచ్చి అత్యధిక వడ్డీలు కట్టలేక చివరికి ఆత్మహత్య చేసుకునేటటువంటి దారుణమైన పరిస్థితులు కూడా దాపురిస్తాయి. అత్యంత విచారకరమైన విషయం ఏంటంటే ఈ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు వీళ్ళలో 60% పైన ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీ వర్గాలకు చెందిన వాళ్ళు, మహిళలు ఉన్నారు. తక్షణమే ఆ నిధులు విడుదల చేయవలసిందిగా కోరుతున్నాం. వీళ్ళ యొక్క ఉసురు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించవలసి వస్తుంది. తక్షణమే ఈ నిధులు చెల్లించకపోతే, ఈ బకాయిలు విడుదల చేయకపోతే హైకోర్టులో అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా కేసు వేస్తాం. ప్రత్యక్ష కార్యాచరణకి ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 నియోజకవర్గాల్లో ఇలాగే కార్యక్రమాలు చేసిన వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్ కాలనీ నందు రోటరీ క్లబ్ అధ్యక్షురాలు కండ్రిగ ఉమా సభ్యుల ఆధ్వర్యంలో చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించారు. స్థానికులకు మేలు రకమైన హైబ్రిడ్ జామ, మామిడి, కొబ్బరి చెట్లను ఉచితంగా ఇచ్చారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షురాలు ఉమా మాట్లాడుతూ చెట్లను నాటడం ద్వారా ఆక్సిజన్ లెవెల్స్ పెంపొందించడమే కాకుండా మంచి ఆహారమైనటువంటి పండ్లను కూడా పొందొచ్చని తెలిపారు. ఇది రాజకీయాల్లో నేర్చుకోలేక వచ్చేయాలని చెప్పుకోవాలి.
పర్యావరణ రక్షణలో భాగంగా ఈరోజు రోటరీ క్లబ్ శ్రీకాళహస్తి మేమందరం కలిసి ఈ రాజీవ్ నగర్లో కాలనీలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించాం. ముఖ్యంగా ఈ యొక్క కరోనా టైంలో ఆక్సిజన్ యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. ఆక్సిజన్ ఈ యొక్క చెట్ల వల్ల ఆక్సిజన్ తో పాటు మన అందరికీ కూడా ఎంతో మంచి గాలిని పీల్చుకునే అవకాశము, అలాగే వర్షాలు వస్తాయి, దీనివల్ల నీరు కూడా సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు రోటరీ ద్వారా మేము చేయదలిచాం. ఈరోజు ఇక్కడ విచ్చేసి చాలామందికి జామ చెట్లు, మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు ఇవన్నీ కూడా పంచడం జరిగింది. ఇక కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువ నుండి ప్రకాశం బ్యారేజ్ కు సుమారు 5 లక్షల క్యూసెక్ల వరకు వరద నీరు చేరుతోంది. పులిచింతల ప్రాజెక్టు వద్ద 3,56,486 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉండగా ఇన్ఫ్లో 3,56,486 క్యూసెక్లుగా నమోదైంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో 57,674 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 48,425 క్యూసెక్లుగా నమోదైంది. ఇక నారాయణపేట జిల్లా మద్దూరు మండలం భూనేడు గ్రామాన్ని మండలం చేయాలంటూ గ్రామస్తులు నిరసన తెలిపారు. భూనేడు గ్రామాన్ని మండలం చేయవలసిందిగా స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి, కలెక్టర్కి 8 గ్రామాల సర్పంచ్లు, ప్రజలు, ప్రజాప్రతినిధులు భూనేడు మండలం చేయాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మహిపాల్ గౌడ్, కొట్ల మహేందర్ రెడ్డి, శ్రీనివాస్, గ్రామ యువకులు పాల్గొన్నారు. ఇన్ని వివరించుకుంటూ వచ్చినప్పటికీ ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారము మండలానికి 10 కిలోమీటర్ల డిస్టెన్స్ అంటే దూరం కలిగి ఉండాలి. ఏ ఒక్క నిబంధన పాటించకుండా కక్షపూరితంగా ఈ యొక్క విషయాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఈ కక్షపూరితంగా తీసుకుపోతున్న ఈ మండల ప్రక్రియను మరొకసారి ఉన్నతాధికారులు పునరాలోచించాలి. వాస్తవానికి ఈరోజు మా మద్దూరు నుండి భూనేడుకు 10 కిలోమీటర్లు అవుతుంది. ఇప్పుడు ఏదైతే మండల కేంద్రంగా ప్రకటించే గుణ్మాల నుంచి ఇక్కడికి భూనేడుకు 10 కిలోమీటర్లు అవుతుంది. మరి అక్కడ కొత్తపల్లికి గుణ్మాలకు ఓన్లీ 3 కిలోమీటర్ల దూరమే ఉంది. ఇవన్నీ తప్పు నిర్ణయాలు. ఇది ఒక వ్యక్తి కోసమా, మరి ప్రజల యొక్క బావు కోసమా అనే విషయాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ ఆలోచన చేయాలి. వాస్తవానికి ఈ విషయంలో కలెక్టర్ గారు కానీ చొరవ తీసుకొని పూర్తి స్థాయి ఎంక్వైరీ కానీ చేసినట్టుంటే అన్ని విషయాలు బయటకు వస్తాయి. చేయాలని ఇక్కడ వచ్చిన పెద్దలు, భూనేడు గ్రామ పెద్దలు, యువకులు
అందరికీ కూడా నమస్సుమాంజలు. అదేవిధంగా బోనేని మండల కేంద్రంగా చేయాలని గత 3 సంవత్సరాలుగా కూడా ఉద్యమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. కానీ ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదు. అనేక మొత్తంలో యువతంతా కూడా మహబూబ్ నగర్ దగ్గర జిల్లా కలెక్టరేట్కి పాదయాత్రగా కూడా వెళ్ళడం జరిగింది. ఇక్కడ చాలామందికి ఒక అపోహ ఉంది, ఇక్కడ కొత్తపల్లి మండలం ప్రకటించే వరకు బూనీట్లో అసలు ఉద్యమాలు జరగలేదా చేయలేదా అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం బుచ్చన్పల్లి గ్రామంలో ఎల్లమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ జయ దయాకర్ మాట్లాడుతూ పండుగలు కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి నిర్వహించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మధుకర్, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఇక వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొమ్ము భరత్ భూషణ్ కౌన్సిలర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ నిధులతో ఎక్కడా అభివృద్ధి జరగలేదని అన్నారు. 19 నెలల నుండి కొత్తకోట అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ద్వారా కొత్తకోట ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మేము 29, 30 తారీఖుల్లో 24 గంటల నిరవధిక నిరాహార దీక్ష చేశాం. కేవలము కొత్తకోట పట్టణ అభివృద్ధి గురించి మాత్రమే మా ఆ నిరాహార దీక్ష యొక్క ఉద్దేశం. మేము మాట్లాడుతున్నది కూడా ఏనాడు ప్రజా ఉద్యమాలు చేసినా కానీ ఎన్నడూ కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు ఆల వెంకటేశ్వరరెడ్డి గారిని కించిత్తు మాట కూడా మేము ఎన్నడూ కూడా మాట్లాడలేదు, మాట్లాడాం. మా ఉద్దేశం అంతా, మా కోరిక అంతా కేవలము పట్టణ అభివృద్ధి పైన మాత్రమే ఉంది. మీకు అందరికీ తెలుసు, మేము కరపత్రం కూడా ఒకటి వేసినాం ఆ కార్యక్రమానికి సంబంధించి. ఆ కరపత్రంలో కూడా ఎక్కడ ఎమ్మెల్యే గారి పేరు కానీ ఎక్కడ కూడా ఆయన ఏం పని చేస్తలేడు, ఏం చేస్తలేడు అనేటువంటి విమర్శ మేము ఎక్కడ కూడా చేయలే, ఎప్పుడు కూడా చేయం కూడా. లోగడ కూడా మేము ఉద్యమాలు చేసినప్పుడు కొత్తకోటకు సంబంధించినటువంటి రోడ్డు వైడనింగ్ పనులు నత్తనడకన నడుస్తున్నాయని కార్యక్రమం చేస్తే అప్పుడు డబ్బలో వేసిన రాళ్ళ మాదిరిగా లోడ 3-4 బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అని మాట్లాడిండు. తర్వాత మేము శిలాపలకం టు శిలాపలకం కార్యక్రమం చేసినప్పుడు కూడా ఎమ్మెల్యే గారు అకారణంగా మమ్మల్ని భారతీయ జనతా పార్టీ కొత్తకోట పట్టణ శాఖను దూషించడం జరిగింది. అయితే 19 నెలలు అవుతుంది కొత్తకోట పురపాలక సంఘం ఏర్పడి. 19 నెలలు అవుతుంటే ఈ 19 నెలల కాలంలో ఒక్క అభివృద్ధి పని కూడా అన్ని వార్డులల్లో జరగలేదు. ఉన్నటువంటి 15 వార్డులల్లో ఎక్కడ కూడా అభివృద్ధి పనులు జరగలేదు. ఇది ఎక్కడ చర్చ పెట్టినా కానీ మేము వస్తాం. మీ ద్వారా వాళ్ళని అడగండి, టీఆర్ఎస్కి సంబంధించినటువంటి లోకల్ నాయకులను అడగండి. ఎక్కడ చర్చకైనా మేము సిద్ధంగా ఉన్నాం. కొత్తకోటలో ఏదైనా పని జరిగింది మున్సిపల్ నిధుల ద్వారా అని ఎక్కడ పిలిచినా కానీ మేము అక్కడ రావడానికి రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. చర్చకు మేము సిద్ధం. కేవలము ఒక 6 వార్డులల్లో పార్కులు నిర్మాణం చేసిండ్రు. ఆ పార్కుల నిర్మాణం కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన ఆ వార్డుకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు మాత్రమే సొంత డబ్బు వెచ్చించి. ఇక కరోనా వైరస్ 3rd వేవ్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కడప జిల్లా రాయచోట మోటార్ వెహికల్
ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు తెలిపారు. థర్డ్ వేవ్ నేపథ్యంలో V3 న్యూస్ ప్రతినిధితో ముఖాముఖి నిర్వహించారు. రోడ్డు రవాణా శాఖ కార్యాలయం ఆవరణలో వారు మాట్లాడుతూ ఆటో, లారీ డ్రైవర్లకు మాస్క్ వినియోగంపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. థర్డ్ వేవ్ ప్రమాద హెచ్చరికలు రావడంతో ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, లేని పక్షంలో ప్రయాణికులను ఎక్కించవద్దని ఆటో డ్రైవర్కు దిశానిర్దేశం చేశారు. మాస్క్ లేకుండా ఆటో నడిపితే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ప్రభుత్వం సరఫరా చేసిన మాస్కులకు సంబంధించిన స్టిక్కర్లను ఆటో డ్రైవర్కు అందజేశారు. చెప్పడం రాలేదు. ఇప్పుడు నిద్ర వల్ల నిద్ర లేకుండా బండి ఎందుకు తోలాలి అంటే నేను ఎవడో నిద్ర లేక తోలాడు, యాక్సిడెంట్ అయిపోయి పోయింది. దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? నిద్ర లేకుండా బండి తోలకూడదు. ఎవరికైనా మన నిద్ర లేదని తెలుసు. డ్రైవింగ్ చేసేవాళ్ళకి, లారీ మీద, కారు మీద వెళ్ళేవాళ్ళకి నిద్ర లేదు, మనం చాలా స్ట్రైన్ అయిపోయామని తెలుసు. కానీ డ్రైవర్ తగ్గినప్పుడు ఓనర్ పంపిస్తాను, కంపల్సరీ డ్రైవర్ బాగుంది సార్ అంటే నీకు ఓనర్ 10,000 కదా 20,000 ఇస్తానంటాడు, వెళ్ళమంటారు. అప్పుడు ఎవరి మూర్ఖత్వం? ఓనర్ కూడా తెలియజెప్పాలి. నీకు ఎక్స్ట్రా బత్తా ఇస్తాను, లేకపోతే ఎక్స్ట్రా శాలరీ ఇస్తానంటే నీవు ఏంటిది ఆశపడి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మీ కుటుంబం కోసం, అది మంచి పద్ధతేనా? మందు వేరే మందు ఎందుకు తాగాలి? వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాధిహితం. మనము రాయచోటిలోని ఆర్టీఓ ఆఫీస్ నందు మన సార్ గారి సూచనలు, సలహాలు, డ్రైవింగ్లో ఏ విధంగా సూచనలు పాటించాలి, ఏ విధంగా అవగాహన ఉండాలి అనే దానిపైన మన సార్ గారితో V3 న్యూస్ ముఖాముఖి. సార్ మన డ్రైవింగ్ పైన అవగాహన ఏ విధంగా ఉండాలి, డ్రైవింగ్ శిక్షణ ఏ విధంగా తీసుకోవాలి, వాటిపైన అవగాహన ఏ విధంగా తీసుకోవాలి? ఈ కడప జిల్లా రాయచోటి ఈ జ్యూరిడిక్షన్లో 2 హెవీ వెహికల్ డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి, ఒక 12 లైట్ మోటార్ వెహికల్ స్కూల్స్ ఉన్నాయి. వీళ్ళు ప్రతిరోజు ప్రతి బ్యాచ్కి కూడా క్లాసులు జనగామ జిల్లా తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా అకారపు మోహన్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో తరగుప్పల మహేందర్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి సంక్షేమ పథకాలు కుమ్మర్లకు ఏర్పాటు చేయలేదని, ప్రభుత్వం 107 జీవోను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర కోశాధికారి ఏనుగు తలయాదగిరి, తెలంగాణ రాష్ట్ర యువసేన అధ్యక్షుడు ఏకాంబరం అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. నీ యొక్క సర్పంచ్ ద్వారానో, ఎంపీటీ ద్వారానో, లేకపోతే ఆర్ఐ ద్వారానో, వివిధ శాఖల ద్వారా నువ్వు ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి నిజమైనటువంటి ఉద్యోగాలకి 2,000 పెన్షన్ ఇవ్వమని చెప్పి మన సంఘం డిమాండ్ చేస్తాము. గ్రామ దేవాలయాల్లో, రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది గ్రామ దేవాలయాల్లో మరి మొదటి పూజారిగా ఉన్నటువంటి కుమ్మరిని పక్కన పెట్టి మిగతా కులాలు అక్కడ మరి పూజా
జీవోలు లేదా కనీసం ఈ కుమ్మర్లకు ఇంత శాతం ఉన్నారు, ఇన్ని వేల మంది ఉన్నారు, ఇన్ని వందల మంది ఉన్నారు అని ఒక్క ముచ్చట చాలా బాగా అనిపించింది ఆ పేపర్ నుంచి చదువుతుంటే. రెండో విషయం ఏంటంటే మనం రాష్ట్ర ప్రభుత్వంతో కొన్ని జీవోలు ఇంతకు ముందే మనకు అమెండ్మెంట్ అయి కాగితాల వారికి పరిమితమవుతున్నాయి, కానీ అవి నేటికి రావడం లేదు. ఉదాహరణకి ఎగ్జాంపుల్ జియో ఎంఎస్ ఏంటంటే 1076 జియో, దాంట్లో మనకు బ్రహ్మాండంగా రాసింది. ఏం రాసిందంటే కుంటలు చెరువులకు సంబంధించిన మట్టి బంక మట్టి సంబంధించింది ఉంది. ఆ జియో మనకు ఏనాడో అమెండ్మెంట్ అయింది. దాన్ని ఎవరు అది చూసుకుంటూ పోతున్నాం కానీ అది హైకోర్టులో రిట్టేస్తే ఇదే మన 1355 జీవన 1355 ఆ 2007 దాని మీద మనం ఇప్పుడు నూతనంగా ఎన్నుకోబడ్డ మన చార్తరాజు వెంకటేశ్వర కాబట్టి మనందరం కలిసి జీవో వేసుకుందాం, ఆ జీవోను అమెండ్మెంట్ చేసుకుందాం. తప్పకుండా దానివల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి. గ్రామాల రోజు జనగామ జిల్లా టౌన్లో తెలంగాణ కుమ్మర్ల సంఘం 1355/7 రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. దానికి రాష్ట్ర అధ్యక్షునిగా నల్గొండ జిల్లాకు చెందినటువంటి సీనియర్ నాయకులు కుమ్మర ఉద్యమకారుడైనటువంటి చేతరాజు వెంకటేశ్వర గారిని మరి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం, రాష్ట్ర కమిటీ మొత్తం నలుమూలల 33 జిల్లాల నుండి రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి కుమ్మరి వృత్తి మీద ఆధారపడినటువంటి కుమ్మరి వృత్తిదారులకు కుమ్మరి వృత్తిదారుల హక్కుల కోసం మరి ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నల్గొండ జిల్లాలో బురిటిబాబా అరెస్ట్, ఆశ్రమం పేరుతో అసాంఘిక కార్యకలాపాలు. ఉపాధి హామీ బిల్లులపై మరో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన టీడీపీ, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్. కృష్ణా నదికి పెరిగిపోతున్న వరద ఉధృతి, ప్రకాశం బ్యారేజ్ కు సుమారు 5 లక్షల క్యూసెక్ల వరకు వరద నీరు. జనగామలో రాష్ట్ర కుమ్మర సంఘం కార్యవర్గ సమావేశం, 107 జీవోను వెంటనే అమలు చేయాలన్న కుమ్మర సంఘం నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.